ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మరి ఈ రోజు మన కార్యక్రమానికి విచ్చేసిన స్పెషల్ గెస్ట్ చాలా ఫేమస్ అయ్యారు ఈ మధ్య కాలంలో. మరి ఆయన ఎప్పటి నుంచో సినిమా రంగంలో ఉన్నా కూడా ఒక జోడీగా బాగా ఫేమస్ అయ్యారు కాబట్టి మన కార్యక్రమానికి జోడీగానే విచ్చేశారు. లెట్స్ వెల్కమ్ అప్పారావు గారు అలాగే ధర్మపత్ని సుబ్బలక్ష్మి గారిని. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అప్పారావు గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ధన్యవాదాలు వచ్చినందుకు కార్యక్రమం. చాలా సంతోషం. మీ ప్రస్థానం గురించి ముందుగా క్లుప్తంగా ఒకసారి ప్రేక్షకులు చెప్తారా? ముందుగా అభిమాన ప్రేక్షకులందరికీ భవదీయుడు అప్పారావు సుబ్బలక్ష్మి తరపున హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక మా ప్రస్థానం గురించి చెప్పాలంటే సార్, నేను ఈ సినిమా రంగానికి రాకముందు నేను అమ్మఒడి నుంచి వచ్చాను. దట్ మీన్స్ అమ్మఒడి మీన్స్ రంగస్థలంలో 1984లో అరంగేట్రం చేశాం. ఆ తర్వాత ఆ జర్నీ అలా కొనసాగుతూ సాంఘిక నాటకాలు, పౌరాణిక నాటకాలు, బుర్ర కథలు, జానపద గీతాలకు కోరస్సు, ఆ తర్వాత టీవీలో ఇప్పుడంటే షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ మూవీస్, అప్పట్లో ఒక 1 hour, ½ hour ఉండేవి. అవి చేసి ఆ తర్వాత ఆమె డిప్లొమా ఇన్ యాక్టింగ్ ఆంధ్ర విశ్వవిద్యాలయం 94-95 బ్యాచ్ అక్కడ యాక్టింగ్ నేర్చుకొని, ఆ తర్వాత మా గురువు గారు ద ఫేమస్ ఫిల్మ్ స్టార్ కోచర్ లంకా సత్యానంద మాస్టర్ గారి ద్వారా సినీ రంగ ప్రవేశం 2000లో జరిగింది సార్. ఆ తర్వాత 2000 నుంచి 2014కి ఒక 50 సినిమాలు చేస్తే సైమల్టేనియస్గా నాటకాలు చేసుకుంటూ వస్తున్నాను సార్. దీనికి పూర్వంలో నేను 1980 నుంచి 2000 వరకు ఓ 20 ఏళ్ళు ఉద్యోగం చేశాను ఒక ప్రైవేట్ ఆటోమొబైల్ కంపెనీ, ఆటోమొబైల్ షాపులో. దాని తర్వాత ఒక అదృష్టం, ఒక కామెడీ షో ద్వారా పాపులర్ అయ్యి అతి తక్కువ కాలంలో 300 సినిమాలు చేయగలిగాను. ఇంతమంది ఆదరాభిమానాలు పొంది ఇలాంటి షోల్లో మీలాంటి పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చొని అదృష్టాన్ని కలిగించింది. ఎవ్రీథింగ్ గుడ్ సార్. సార్, మరి మిమ్మల్ని స్క్రీన్ మీద మేము చాలా ఎక్కువగా చూసాం, కానీ మేడం కూడా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశారట కదా? అవును. మరి దాని గురించి ఏమైనా చెప్తారా? అంటే ఫుల్ టైం ఆర్టిస్ట్గా కాకుండా ఒక ప్యాషనేటివ్గా వెళ్ళి చేసాం. ఆ తర్వాత ఒక్క షో ద్వారా మా ఇద్దరిని జోడీగా మమ్మల్ని గుర్తించి పిలిచారు. ఆ షోలో కూడా మేము ఫైనల్స్ వరకు వెళ్ళాం. అలా అనుకోకుండా ఇటు గృహిణిగా ఉండి, అటు టీచర్గా ఉండి, ఆ తర్వాత వైస్ ప్రిన్సిపాల్ అయ్యి, ఆ తర్వాత ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్టిస్ట్ అని కాదు కానీ తను పిల్లలకు పాఠాలు చెప్పిన అనుభవం ఉంది కాబట్టి యాక్టింగ్ అంత అవసరం లేకుండానే నటించగలిగాం. అలాగే మేము ఒక మంచి సినిమాలో యాక్ట్ చేసాం, ఒక వెబ్ సిరీస్లో యాక్ట్ చేసాం. ఇక స్పెషల్ షోలు ఏమున్నా సరే బుల్లితెర మాధ్యమంలో అన్నిట్లోకి మమ్మల్ని గౌరవంగా మర్యాదపూర్వకంగా పిలిచారు. నేను చేశాం. మేము జంటగానే చేస్తాం. ఓకే. ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది మేడం? నేను 18 సంవత్సరాలు ఒకే స్కూల్లో జాబ్ చేశానమ్మా. యూకేజీ టీచర్గా స్టార్ట్ చేశాను. 400 జీతం. వైస్ ప్రిన్సిపల్ స్టేజ్కి వెళ్ళాను. 18,000 వరకు తీసుకున్నా. ఆ ఫీల్డ్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. టీచింగ్ బాగా ఇష్టం. టీచింగ్ బాగా అంటే దాని గౌరవం వేరేగా ఉంటుంది కదా. నేను అసలు ఈ ఫీల్డ్లోకి వస్తానని కూడా నేను అనుకోలేదు. మా వారు వెళ్ళడం కూడా, అతనికి స్టార్ రావడం కూడా లేట్గా వచ్చింది. చాలా కష్టాలు పడి పిల్లల్ని పెంచుకున్నాను. ఈ స్కూల్ జాబ్ చేస్తూ బాబుని ఎంసీఏ చదివించాను, పాపని సీఏ చదివించాను. పాపకి మంచి అబ్బాయితో మ్యారేజ్ చేశాను. అన్నీ అతను అది అవసరం లేకుండా నా కష్టంతోనే నేను చేశాను. 18 ఏళ్ళు తను సక్సెస్ స్టోరీగా ఉంది. ఈ 18 ఏళ్ళు నేను స్ట్రగుల్ అయ్యాను. ఆ టైంలో వైఫ్గా మా ఆవిడ చాలా హెల్ప్ అయింది. అంటే మా అమ్మా నాన్న ఇచ్చిన ఇల్లు ఉంది సార్. ఇల్లు ఒకటి ఉంటే సరిపోదు కదా, తినడానికి ఉండాలి కదా. పిల్లలు చిన్న పిల్లలు. నేనేమో యాక్టింగ్ అని ఇంట్రెస్ట్ కాదు, అనుకోకుండా వచ్చినాను. నేను కూడా సినిమా ఇండస్ట్రీకి రావాలని రాలా, నేను ఒక ఆటోమొబైల్ షాప్ పెట్టాలని ఆలోచన ఉండేది. కానీ అనుకోకుండా ఈ డిప్లొమా ఇన్ యాక్టింగ్ చదువుకోవడం, పెద్ద పెద్ద నాటకాల వాళ్ళతో కలిసి చేయటం, ఈ 18 ఏళ్ళ స్ట్రగుల్లో తను బాగా హెల్ప్ అయ్యి నాకు సపోర్ట్ అయ్యింది. తర్వాత ఇంకా నాకు ఒక మంచి పేరు వచ్చిన తర్వాత, ఒక మంచి ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఇక ఫ్యామిలీని షిఫ్ట్ చేసాం. షిఫ్టింగ్ కూడా మా అయితే 4-5 ఏళ్ళు అయ్యింది. బాబు ఎంసీఏ చదివాడన్నా, పాప చార్టెడ్ అకౌంటెంట్ దాకా వచ్చిందన్నా, దా టోటల్ క్రెడిట్ గోస్ టు మా సుబ్బలక్ష్మి. ఓకే. మరి డాక్టర్ గారు ఆవిడ స్ట్రెస్ కూడా తగ్గించి ఆవిడ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో పెట్టుకోవాలంటే అంటే ఎలా పాటిస్తే బాగుంటుంది అంటారు? నిద్ర పట్టదు ఎక్కువ. అలా పడుకుని వెంటనే పడుకుండిపోతారు. నాకు 1 or 2 hours పడుతుంది పడుకోవాలంటే. పాలు తాగినా సరే వేడిపాలు పసుపు వేసుకొని తాగితే నిద్ర పడుతుందని చెప్పారు బాబు. అది తాగుతున్నాను, కానీ కొంచెం కష్టంగా. ఆరోగ్య సూత్రాలు అయితే సార్ తూచా తప్పకుండా పాటిస్తుంది.
అందులో నోట్ నేను ఇంత యాక్టివ్గా ఉండడానికి కారణం బాబు గారే. అతను చెప్పినవన్నీ పాటిస్తా. వంటగదిలో ఉండేటప్పుడు ఉండినంతసేపు ఆ పోపుల్లో వేసే జీలకర్ర నా నోట్లోకి వచ్చి వేసుకుంటా. అలాంటివన్నీ ధనియాలకు వచ్చి తింటూ ఉంటాను. అలాగా పాటిస్తుంటాను. అప్పుడు తిందామంటే బోల్డ్ అసలు ఉండేది కాదు. ఇప్పుడు తిందామంటే బోల్డ్ ఉంది, తినడానికి అవకాశం లేదు. అప్పుడే ఇప్పుడు నువ్వు 100 ఏళ్ళు బతికివరమ్మా. ఇప్పుడు ఎవరు బ్రతుకుతున్నారు 100 ఏళ్ళు? అర్ధాయుషే. ట్యాబ్లెట్ వేసుకోకుండా బ్రతికేది 50 సంవత్సరాల వరకు బ్రతకడమే గ్రేట్. అంత ఫుడ్, ఆయిల్ ఫుడ్ అంతా తింటారు. సో మీరు డాక్టర్ గారిని ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఇక నా వరకు అయితే సార్ మోకాలు నొప్పులు సార్. నాకు ఇంకొక ప్రాబ్లం ఏమీ లేదు. కానీ అంటే ఇప్పుడు నాకున్న హైటు 5 అడుగులు సార్ కరెక్ట్గా. నాకున్న ఏజ్ 57 సంవత్సరాలు. కానీ 77 కేజీలు. జనరల్గా మెట్లు ఇలా స్ట్రైట్గా దిగుతారు కదా సార్, నేను అలా దిగలేను. సూపర్ స్టార్ రజనీకాంత్ గారి లాగా అడ్డంగా దిగాలి. ఈ కాలైతే నేను ఇంకా బ్రహ్మం గారి లాగా మఠం వేసుకోలేను. ఏదైనా ఉంటే అందుకే రాగానే అడిగాను, అమ్మకి సార్తో పాటు కింద కూర్చోవాలి, లేదు కుర్చీలు ఉన్నాయండి అన్నారు. ఇప్పుడు అందరూ ఆపరేషన్ అంటున్నారు, అది చేయించుకుంటాను అంటున్నారు. కానీ నాకు ఇష్టం లేదు. బాగుండదని కోసి ఏదో చేస్తారు. మనం ఈ హీట్ పెట్టడం ఒకటి చేస్తాను. అది కొద్దిసేపు రిలీఫ్ ఇస్తుంది, మరి మామూలు అవుతుంది. పచ్చకర్పూరము కొబ్బరి నూనెలో కలిపి రాస్తాను సార్, కాపడం పెడతా. మీరే చెప్పారు అది కూడా. పాదాలకి కొబ్బరి నూనె రోజు నైట్ 10-11 అయినా ఆ టైంలోనే కాళ్ళు రాసి హీట్ పెట్టి అప్పుడు నేను నిద్ర. జనరల్గా ఆర్టిస్టులు జీవితాలు ఎలాగుంటాయి సార్, ఇంట్లో తక్కువగా ఉంటాం, ఇన్నోవాలు ఎక్కువ ఉంటాం. ఇంకా రాత్రి అప్పుడు 1 గంటకు వచ్చినా 2 గంటలకు వచ్చినా ఫస్ట్ తను చేసేది కాళ్ళకు మర్దన గట్ట చేసి అప్పుడు తెల్లవారికి మళ్ళీ రెడీ టు గో అన్నట్టు ఉంటాం అన్నమాట. నేనైతే హెల్తీగా ఉన్నాను సార్, కానీ నాకు తింటే ఆరోగ్యం పాడవద్దని భయం. తినకపోతే నాకు నరాలు లాగిస్తాయి సార్ నైట్ పడుకునేటప్పుడు. ఆ ఒక్క ప్రాబ్లం ఉంది. బీపీ షుగర్ అది నార్మల్, అది పర్వాలేదు. అదొకటే నాకు ప్రాబ్లము. ఆయనకైతే ముడుకులు నడవలేదు. మిడ్ నైట్ అప్పుడు ఒక్కసారి ఆ కాలు అది అలాగ చుట్టుకుపోయినట్టు గొయ్యిలాగా అలా అయిపోతుంది. దానికి కొద్దిగా వ్యాయామం చేస్తే తగ్గుతాయి. పిక్కలకి కొంచెం పాదాలకు అది ఇట్లా వ్యాయామాలు ఎట్లా తిప్పే ఈ కాళ్ళ వ్యాయామాలు ఇవన్నీ కనుక ఇట్లా చేస్తే ఆటోమేటిక్గా మీకు పిక్కలు పట్టేయటం, క్రాంప్స్ తగ్గుతాయమ్మా. అవి ఎక్కువ హెల్ప్ చేస్తాయి. ఇంకోటి ఈ వీక్నెస్ కాళ్ళల్లో రాకుండా ఉండాలంటే మనకి కొద్దిగా సాయంకాలం పూట ఎప్పుడన్నా కొద్దిగా ఈ నట్స్ ఎక్కువ తింటే వీక్నెస్ రాదు. అది స్టోరేజ్ ఉంది సార్, వేపిస్తాం. నేతిలో వేపేసి ఓ డబ్బాకి వేసేస్తాం. ఇవి నానబెట్టుకు తినండి. కొంచెం వేపిని ఎక్కువ తినలేం, తక్కువ తినాం. నానబెడితే ఎక్కువ తింటాం, వెగట్ రాకుండా ఉంటుంది అన్నమాట. అవి తిని కొంచెం రోజు కొబ్బరి బొండం కూడా తాగండి. షుగర్ మీద కొబ్బరి నీళ్ళు తాగినా షుగర్ పెరగదు. అట్లా చేస్తే ఈ వ్యాయామాలు చేస్తే వంకర బాటం తగ్గుతాయి అన్న. దానికి గ్రామ్స్ తగ్గిపోతాయి. దానికి అంత ఇబ్బంది అనిపించదు. రోజు వ్యాయామం చేయాలి. అప్పుడు ఏంటంటే ఆ మజిల్ పట్టేయకుండా బాగుంటుంది అన్నమాట. మధ్య టాబ్లెట్ వేసుకుంటున్నా. నిద్దట్లో ఎప్పుడన్నా చాపినప్పుడు, ముడిచినప్పుడు, సడన్గా ఇట్లా ఈర్చుకున్నప్పుడు పట్టేస్తాయి. ఇలా చేస్తే అట్లా పట్టేది అన్నది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.